సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'సమంత' గారి దగ్గర నుంచి ఒక సినిమా వచ్చింది. 'మా ఇంటి బంగారం' అని చెప్పేసి ఇది మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్‌లో రన్ అవుతుంది. అయితే ఈ సినిమాలో కొన్నిటికి సంబంధించి డిస్కషన్స్ అయితే బయట జరుగుతున్నాయి సార్. అదేంటి అంటే ఈ సినిమాలో మావోయిస్టుల తాలూకు కొన్ని అంశాలు చూపించేశారు. సో మావోయిస్టులని ఈ సినిమాలో విలన్‌గా చూపించే ప్రయత్నం కూడా చేశారు అన్న చర్చ కూడా బయట జరపడం అయితే చూస్తున్నాం సార్. ఏంటి సార్ దాని గురించి మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక మావోయిస్టుతో అంటే ఒక మావోయిస్ట్ అని కూడా చెప్పరు సినిమాలో. హ్మ్. ఒక ఉద్యమం తాలూకా రెఫరెన్స్, హ్మ్. ఒక సాయుధ పోరాటంని ఎజెండాగా తీసుకున్నటువంటి ఒక దళం, హ్మ్. ఒక దళానికి ఈ అమ్మాయి దొరుకుతుంది. హ్మ్. దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర ట్రైన్ అవుతుంది. హ్మ్. ఆ ట్రైన్ అయ్యే క్రమంలో తన్ని తాను ఒక ధీరగా మలుచుకుంటుంది ఆవిడ. అంటే ఒక బేలగా ఉన్న అమ్మాయి ధీరగా మారటంలో ఆ ఉద్యమం సహకరించింది అనేటువంటి ఒక పాజిటివ్ అంశం కూడా ఉంది దీనిలో. హ్మ్. అయితే అదే ఉద్యమంలో ఒక అన్యవర్గ భావజాలంతో ఉన్నటువంటి ఒక నాయకుడు కూడా ఉంటాడు. అతని వలన ఈ అమ్మాయి ఇబ్బందులు పడుతుంది. అది వ్యక్తిగతమైన వ్యవహారమే. అయితే అతను ఆ లింకుల్లో నుంచి ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. హ్మ్. అంటే పురుషాధిక్య భావజాలం అనేది ఉన్నప్పుడు ఆ భావజాల ప్రభావానికి లోయనటువంటి పురుషులు ఎక్కడైనా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. వాళ్ళల్లో ఉండేటువంటి ఒక పురుషుడు తనలో ఉన్నటువంటి ఈ పురుషాధిక్య భావజాలాన్ని చంపేసుకోవాలి. హ్మ్. ఆ చంపేసుకోని వాడు చేసేటువంటి కొన్ని వికృతమైనటువంటి కార్యక్రమాలు, అంటే కులం, అగ్రకులాల వాళ్ళు తమని తాము డీకాస్టిఫై చేసుకోవాలి ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు. అంటే ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు నిజంగానే ఆదర్శవంతంగా ఉంటారు అనుకోవడం భ్రమే. వాళ్ళల్లో కూడా అడపాదడప ఏవైనా ప్రమాదకరమైనటువంటి ధోరణులు కనిపించవచ్చు. ఆ ప్రమాదకరమైన ధోరణుల మీద ఫైట్ జరుగుతుంది పార్టీ లోపల కూడా. అంటే ప్రతి దళము, సినిమాలో చూపించలేదు కానీ ప్రతి దళము ప్రతి నెల ఒక సమీక్ష నిర్వహించుకుంటుంది. ఆ సమీక్షలో విమర్శ, ఆత్మవిమర్శ అనేది కూడా ఉంటుంది. ఆ విమర్శలో వీళ్ళు విమర్శలు చేయవచ్చు, అవతలవాడు ఆత్మవిమర్శ చేసుకోవడానికి ముందు అవకాశం కల్పిస్తారు. వాడు చేసుకోకపోతే ఇటు నుంచి విమర్శలు పెట్టచ్చు. పెట్టిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి టైం ఇస్తారు, లేదంటే సస్పెండ్ చేస్తారు, బయటకు పంపించేస్తారు, చర్యలు ఉంటాయి. అలాగని చెప్పి మహిళలని చిన్న చూపు చూసేవాళ్ళు ఉండరు అనుకోవడం తప్పు, ఉంటారు. అలాగే అగ్రకుల ఆధిపత్య వాదాన్ని వినిపించే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఏదో సందర్భంలో ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి దాంతోపాటు నడుస్తూ ఉంటారు. ఆ నడుస్తున్న క్రమంలో తమని తాము అర్థం చేసుకుని, తమని తాము తగ్గించుకుని, మిగిలిన సమూహాలతో నడిచే విధంగా తమని తాము రూపొందించుకోకపోతే ప్రమాదకరంగా మారతారు ఉద్యమానికి. అందుకని ఉద్యమం కూడా వదిలేస్తుంది అతను. ఈ అమ్మాయి అతను ఉన్నాడు అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటారు అనే అనుమానంతో ఉద్యమం నుంచి బయటకు వస్తుంది. అతన్ని ఉద్యమమే బయటకు పంపిస్తుంది. అది కూడా సినిమాలో ఒక సన్నివేశంలో చెప్తారు. అంటే ఇతను ద్రోహం చేస్తున్నాడు అనే సన్నివేశం కూడా ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ద్రోహిగా మారుతున్నాడు, అతని తమ్ముడి మరణానికే అతను కారణమయ్యాడు అనే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రముఖ అంటే నయీం లాంటి వాడు కూడా పీపుల్స్ వార్ నుంచి వచ్చినవాడే, జడల్ నాగరాజు అనేవాడు కూడా పీపుల్స్ వార్ నుంచి వచ్చినవాడే, ఇంకా చాలామంది ఉన్నారు. కత్తుల సమ్మయ్య అనేవాడు అక్కడి నుంచి వచ్చినవాడే. వాళ్ళు పనిచేసిన టైంలో బాగానే ఉన్నారు, కానీ వాళ్ళల్లోకి స్వార్థం ప్రవేశించిన తర్వాత, అన్యవర్గ భావజాలం ప్రవేశించిన తర్వాత వాళ్ళు ప్రవర్తించిన తీరులో చాలా దారుణాలు కనిపిస్తాయి. ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే పొలిటికలైజ్ కానీ, అంటే రాజకీయ స్పృహ పూర్తి స్థాయిలో ప్రతి అంశంలోనూ ఆ కోణంలో నుంచి ఆలోచించి పని చేయాలి అనే విచక్షణ లేకపోతే తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని వాస్తవంగా అంగీకరించాలి. అంతే తప్ప ఇక్కడ ఏదో ఒక ప్రజా ఉద్యమంలో పనిచేసేవాడిని విలన్గా చూపించారు అని సెంటిమెంటలైజ్ అయిపోయి నేను ఆ సినిమాని చూడలేదు.
ఇలాంటి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది, ఎక్కడైనా ఉంటారు. ఉమ్, ఒక దేవాలయ నిర్మాణం కోసం అగ్రెసివ్గా పనిచేసేటువంటి ఒక సర్కిల్లో కూడా ఇలాంటి వాళ్ళు దొరకచ్చు, ఇలాంటి ధోరణులు కనిపించవచ్చు. ఎక్కడైనా ఉంటారు వీళ్ళు, ఎక్కడైనా ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉంటారు. వాళ్ళు మిగిలిన సమయాల్లో ప్రజల కోసం చాలా అగ్రెసివ్గా పనిచేయవచ్చు. కానీ పర్సనల్ లెవెల్లో చాలామంది ఉద్యమకారులు కూడా వాళ్ళ భార్యలతో వ్యవహరించే పద్ధతిలోనూ వాళ్ళ తల్లులతోనూ వ్యవహరించే పద్ధతిలోనూ తేడాలు ఉంటాయి. అలాగే కింది కులాల వాళ్ళతో వ్యవహరించే పద్ధతుల్లో కూడా తేడాలు ఉంటాయి. వీటిని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి లోపాలు ఉన్నాయి కాబట్టే అవి అడపాదడప బయటికి వ్యక్తీకరణకి గురవుతాయి. అందుకని ఇది ఒక విమర్శగానే చూస్తున్నాను నేను. అందుకని ఇది తప్పు అని అనుకోవడం లేదు. డైరెక్టర్ తప్పు, లేకపోతే ఆ కథ రాసినటువంటి రాజు నిడుమూరు తప్పు అని నేను అనుకోవడం లేదు. ఇలాంటి అంశాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా డిస్కషన్కి పెట్టి ఉండొచ్చు ఆ సినిమాలో. కొంచెం టైం తీసుకుని ఆ ఉద్యమమే నన్ను ఇలా తీర్చిదిద్దింది, ఆ ఉద్యమమే నాకు ఈ విలన్ని కూడా పరిచయం చేసింది, వీడిని చంపే శక్తి కూడా ఆ ఉద్యమమే ఇచ్చింది అనే మాట ఒకటి చెప్పించుంటే బాగుండేది. అది ప్రాపర్గా కన్వే కాలేదు, అందుకని మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ ఈ లైన్ తీసుకోవడం తప్పని నేనైతే అనుకోవడం లేదు. ఉమ్, అలాగే మా ఇంటి బంగారంలో ఒక అద్భుతమైన సీన్ ఉంది. అదేంటంటే ఈ అమ్మాయి మామగారు రాజకీయాల్లో ఉంటాడు, ఆయన రెగ్యులర్ పొలిటీషియన్. ఈ పొలిటీషియన్ గారు ఈ అమ్మాయి వలన ఇంటికి సమస్య వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యి చెప్పిన డైలాగ్ చాలా బాగా రాశారు. అదేంటంటే, నేను రాజకీయాల్లో ఉండటం వలన ఈ కుటుంబానికి సంబంధం లేని సమస్యలు కొన్ని ఈ కుటుంబం మీదకి పడ్డప్పుడు నేను మాత్రమే ఫైట్ చేయాలి, మీరందరూ కూడా ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సమస్య ఇంటి మీదకి సమస్యలు తెస్తోంది, దాన్ని అటాక్ చేయాల్సింది పోయి మనం ఎందుకు పక్కకు జరగాలనుకుంటున్నాం? అంటే ఆడపిల్ల కాబట్టి ఒక న్యాయం, మగవాడిని కాబట్టి నాకొక న్యాయమా? ఇది తప్పు అంటాడు. ఆ సీన్ బాగా రాసుకున్నారు. నిజానికి ఇలాంటి లేయర్లు ఉండటం వల్లనే సినిమా కనెక్ట్ అయింది రకరకాలుగా జనాలకి. అంతే తప్ప వాళ్ళు సెంట్రల్గా పెట్టుకున్న ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ పాత ఫ్రేమే. అది భాషా సినిమాలో చూసాము, ఇందిరా సినిమాలో చూసాము, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల్లో కూడా చూసాము ఆ ఫ్రేమ్. అంటే విరాట పర్వం, పాండవుల అజ్ఞాతవాసం నుంచి పుట్టిన లైన్ ఇది. దాన్ని ఇప్పటికీ ఒక 50-60 సినిమాల్లో వాడుంటారు. వీళ్ళు కూడా అదే ఫ్రేమ్ వాడారు. కానీ అది రెండు రకాలుగా ఫ్రెష్గా అనిపించింది సినిమా. ఇక్కడ ఆ భాషనో లేకపోతే ఇందిరానో సమరసింహారెడ్డి ఒక అమ్మాయి అవటం అదొక ఫ్రెష్నెస్ అయితే, తను ఆ ఇంట్లో ఒక కోడలిగా స్థానాన్ని వెతుక్కోవడానికి వెడుతూ ఆ యాక్సెప్టెన్సీ పొందే ప్రయత్నంలో తానే ఆ ఇంటి సమస్యగా మారటం, ఆ సమస్య నుంచి తనని తాను బయటకు తెచ్చుకోవటం, ఆ ఫ్యామిలీని బయటకు తీసుకురావటం అనేవి టాస్కులుగా మారి, ఏ ఉద్యమం అయితే తన్ని ఒక ధీరగా నిలబెట్టిందో ఆ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి ఒక రాంగ్ ఎలిమెంట్ని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత కూడా తన మీద పట్టడం, తను తీసుకోవడం, దాన్ని తీసుకొని హ్యాండిల్ చేయగలగటం, ఈ లేయర్లు బాగా వర్కౌట్ అయినాయి. అందుకని జనం సినిమాని పదే పదే చూస్తున్నారు. వాళ్ళకి రకరకాలుగా కనెక్ట్ అయింది. అంటే ప్రతి ఒక్క మహిళ జీవితంలో ఎవడో ఒక పురుషుడి నుంచి అంటే రకరకాలుగా వేధిస్తారు. అంటే పిల్లవాడిగా వేధించవచ్చు, మదర్ని వేధించే పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు వ్యవహరించే తీరు వేరు, మగపిల్లలు వ్యవహరించే తీరు వేరు. మగపిల్లలు ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేటువంటి నేషన్తో పెరుగుతారు, ఆ నోషన్తో. ఆఫ్టర్ ఆల్ గర్ల్ అంటే ఆ అమ్మాయికి అంటే మదర్స్ కూడా ఫీడ్ చేస్తారు చిన్నప్పుడే. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి సైకిల్ తొక్కుతోంది, నువ్వెందుకు తొక్కలేవు అంటారు. అంటే అమ్మాయిలు తక్కువ, మీరు గొప్ప అనేది చిన్నప్పటి నుంచి ఎక్కిస్తారు పిల్లలకి. ఈ ఎక్కించడం వలన వీడు నేను గొప్పవాడిని, ఆడపిల్లలు తక్కువ అనేటువంటి ఒక అభిప్రాయంతో పెరుగుతాడు. ఆ పెరిగి గ్రాంటెడ్గా తీసుకుని వాళ్ళతో వ్యవహరించే తీరులో చాలా గొడవలు ఉంటాయి. ఇవి ఎక్కడో చోట వాళ్ళకి తగులుతుంది. అలా తగిలి ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఈ సినిమాని.
అలా రకరకాల లేయర్లలో కథ అల్లుకోవడం వలన అవన్నీ వర్కౌట్ అయ్యి ఈ సినిమాకి ఒక పాజిటివ్ టాక్ తీసుకొచ్చి నిలబెట్టాయి. ఉమ్, ఇది ఈ సినిమాకి సంబంధించి నాకు అనిపించిన అంశం. పర్టికులర్గా ఉద్యమాలకు సంబంధించి నా అభిప్రాయం అయితే పాజిటివ్గానే ఉంది సినిమా, నెగిటివ్ ఏం కాదు. ఉమ్, ఆ ఉద్యమం వల్లనే ఆ అమ్మాయి జీవితాన్ని తెలుసుకోగలిగింది, తనని తాను ఒక ఫైటర్గా మార్చుకోగలిగింది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలను అనే స్థైర్యాన్ని ఆ ఉద్యమమే ఇచ్చింది. ఆ ఉద్యమం తాలూకు ఒక బ్యాడ్ ఎలిమెంట్ని కూడా ఆ అమ్మాయే అడ్డు తొలగిస్తుంది. ఆ యాంగిల్లో అర్థం చేసుకుంటే ఇది పాజిటివ్ సినిమానే. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఏముందండి, ఈ సినిమాకి 2.5 ఇవ్వవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.